హైదరాబాద్ చివరిలో ఒక పాడుపడిన ఏటీఎం ఉంది. అక్కడికి రాత్రి 12 దాటిన తర్వాత ఎవరు వెళ్ళినా తిరిగి రారంటారు. ఎందుకంటే ఆ ఏటీఎంలో మీరు డబ్బులు అడిగితే అది తిరిగి మిమ్మల్ని ప్రాణాలు అడుగుతుంది. ఒకవేళ మీ ప్రాణం దక్కాలంటే దానికి కావాల్సిన ఒక స్పెషల్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంతకీ ఆ పిన్ కోడ్ ఏంటి? శంకర్ అనే అబ్బాయి ఆ రాత్రి ఆ ఏటీఎం నుండి ఎలా బయటపడ్డాడు తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. టైం రాత్రి 1:30. లొకేషన్ హైదరాబాద్ అవుట్స్కట్స్, మేడ్చల్ హైవేలో. హైదరాబాద్ సిటీ నిద్రపోతున్న సమయం అది. సిటీ లైట్స్ అన్నీ మెల్లగా ఆఫ్ అవుతున్నాయి, కానీ శంకర్ లైఫ్లో మాత్రం ఇంకా లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. శంకర్ ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్. రోజంతా బైక్ మీద తిరిగి కస్టమర్స్కి ఫుడ్ డెలివరీ చేసి ఇంటికి వెళ్ళడానికి ఎప్పుడూ లేట్ అవుతుంటుంది. శంకర్ది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రీసెంట్గా సాఫ్ట్వేర్ జాబ్ పోయి ఫ్యామిలీని పోషించడం కోసం టెంపరీగా డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. శంకర్ ఫ్రెండ్ కాల్ చేశాడు. రే శంకర్, ఇంకా ఇంటికి రాలేదా? వదిన వెయిట్ చేస్తుంది అని అడిగాడు. వస్తున్నారా? లాస్ట్ ఆర్డర్ డెలివరీ చేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ఊరికి వెళ్ళే రూట్లోనే ఉన్నా. ఇంకో 30 మినిట్స్లో ఇంట్లో ఉంటా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు శంకర్. బైక్ స్టార్ట్ చేశాడు. ఫ్యూయల్ ఇండికేటర్ ఎంటీకి దగ్గరగా చూపిస్తుంది. పెట్రోల్ కొట్టించడం మర్చిపోయా అని తల కొట్టుకున్నాడు శంకర్. హైవే మీద పెట్రోల్ బంక్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే దగ్గరలో ఉన్న బంక్స్ అన్నీ క్లోజ్ అని చూపిస్తుంది. కానీ ఒక 2 కిలోమీటర్స్ ముందు ఒక ఐసోలేటెడ్ ఏరియాలో 24/7 పెట్రోల్ అని ఒక పాత బోర్డు కనిపించింది. శంకర్కి వేరే ఆప్షన్ లేదు. బైక్ని అటువైపు తిప్పాడు. అది మెయిన్ రోడ్ నుండి ఒక చిన్న సందులోకి వెళ్ళే దారి. రోడ్ అంతా గుంతలు, స్ట్రీట్ లైట్స్ అస్సలు లేవు. కేవలం బైక్ హెడ్లైట్ వెలుగులో ఆ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. కొంచెం దూరం వెళ్ళాక ఒక పాత బిల్డింగ్ కనిపించింది. అది చూడ్డానికి ఒక అబాండెంట్ కాంప్లెక్స్లా ఉంది. అక్కడ పెట్రోల్ బంక్ లేదు, కానీ ఒక ఏటీఎం బోర్డు మాత్రం ఆన్లో ఉంది. ఆ ఏటీఎం బూత్ చాలా పాతది. పైన ఉన్న బ్యాంక్ బోర్డు సగం విరిగిపోయి వేలాడుతూ ఉంది. సరే, క్యాష్ విత్డ్రా చేసుకుని ఎవరినైనా పెట్రోల్ అడుగుదాం అని డిసైడ్ అయ్యి శంకర్ బైక్ని ఏటీఎం బయట పార్క్ చేశాడు. అట్మాస్ఫియర్ చాలా హెవీగా ఉంది. గాలి కూడా వేయడం లేదు. చెట్లు ఆకులు కూడా కదలడం లేదు. ఒక రకమైన డెడ్ సైలెన్స్ అది. శంకర్ హెల్మెట్ తీశాడు. ఏటీఎం గ్లాస్ డోర్ పుష్ చేసి లోపలికి వెళ్ళాడు. లోపల ఏసీ ఫుల్ స్పీడ్లో రన్ అవుతుంది. బయట నార్మల్గా ఉన్న ఏటీఎం లోపల మాత్రం ఫ్రీజర్లో ఉన్నంత చల్లగా ఉంది. శంకర్కి వెంటనే ఒంట్లో వణుకు స్టార్ట్ అయింది. అబ్బా, ఏసీ ఎవడ్రా ఇంత తక్కువ టెంపరేచర్లో పెట్టాడు అని అనుకుంటూ డెబిట్ కార్డ్ తీసి మిషన్లోకి ఇన్సర్ట్ చేశాడు. ఏటీఎం మిషన్ చాలా ఓల్డ్ మోడల్ది. స్క్రీన్ మీద లైన్స్ వస్తున్నాయి. లైట్గా సౌండ్ కూడా వస్తుంది. శంకర్ విత్డ్రా క్యాష్ ఆప్షన్ సెలెక్ట్ చేశాడు. ఒక 500 అమౌంట్ ఎంటర్ చేశాడు. మెషిన్ ప్రాసెస్ అవుతున్న సౌండ్ వస్తుంది. సడన్గా ఏటీఎం బూత్లో లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి. ఓన్లీ ఏటీఎం స్క్రీన్ వెలుగు మాత్రమే ఉంది. కానీ ఆ స్క్రీన్ ఇప్పుడు బ్లూ కలర్లో లేదు. ఆ స్క్రీన్ మొత్తం రెడ్ కలర్లో రక్తం రంగులోకి మారిపోయింది. శంకర్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మెషిన్ హ్యాంగ్ అయిందనుకున్నాడు. క్యాన్సల్ బటన్ నొక్కడానికి ట్రై చేశాడు. బటన్ పని చేయలేదు. అప్పుడు స్క్రీన్ మీద తెలుగులో ఒక టెక్స్ట్ టైప్ అవడం స్టార్ట్ అయింది. అది కంప్యూటర్ ఫాంట్ కాదు, ఎవరో చేత్తో రాసినట్టుంది. ఆ స్క్రీన్ పైన టెక్స్ట్ ఇలా ఉంది: నా పుట్టినరోజు పిన్ నంబర్ చెప్పు. శంకర్ షాక్ అయ్యాడు. ఇదేంటి, హ్యాకింగా? ఎవర్రా బాబు ఇదంతా చేస్తుంది అని భయంగా చుట్టూ చూశాడు. బూత్ బయట చిట్ట చీకటి, ఎవ్వరూ లేరు. స్క్రీన్ మీద ఇంకో మెసేజ్ వచ్చింది: నాకు ఆకలిగా ఉంది, నా పిన్ నంబర్ చెప్పు, లేకపోతే నువ్వు బయటకు పోలేవు. శంకర్కి గుండె దడ పెరిగింది. ఏసీ చల్లదనంలో కూడా అతనికి చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి. అతను వెంటనే కార్డ్ లాక్కోవడానికి ట్రై చేశాడు. కార్డ్ రావట్లేదు. మిషన్ కార్డ్ని గట్టిగా పట్టుకుంది. దీనమ్మ జీవితం, ఎవడ్రా నువ్వు అని శంకర్ అరిచాడు. వెంటనే ఏటీఎం బూత్ డోర్ దడేల్మని క్లోజ్ అయిపోయింది. ఆటోమేటిక్గా డోర్స్ లాక్ అయిన సౌండ్ వినిపించింది. శంకర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ లాగడానికి ట్రై చేశాడు. డోర్ జామ్ అయిపోయింది. ఏటీఎం మిషన్ వెనక నుండి ఒక వింత శబ్దం, హెల్ప్ మీ అన్న గొంతు మెషిన్ స్పీకర్లో నుండి కాకుండా మెషిన్ వెనకల నుండి వస్తున్నట్టు వినిపించింది. శంకర్ భయంగా ఏటీఎం వైపు తిరిగాడు. స్క్రీన్ మీద కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 60, 59, 58. టైం లేదు, త్వరపడు, లేకపోతే నీ చావు నా చేతుల్లోనే అని వచ్చింది. శంకర్ మైండ్ బ్లాక్ అయిపోయింది. పిన్ నంబర్ వాడికి ఎలా తెలుస్తుంది? అసలు ఎవరి బర్త్డే అది? శంకర్ జేబులో ఉన్న ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగింది.
అది కాల్ కాదు, నోటిఫికేషన్. శంకర్ వణుకుతూ ఫోన్ తీశాడు. సిగ్నల్ అస్సలు లేదు. కానీ ఒక న్యూస్ యాప్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది 5 years బ్యాక్ న్యూస్ ఆర్టికల్. అందులో హెడ్లైన్స్ ఏమున్నాయంటే, ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ మర్డర్డ్ బ్రూటల్లీ ఫర్ మనీ. ఆర్టికల్ ఓపెన్ చేయగానే అందులో ఒక ఫోటో ఉంది. ఓ ముసలి సెక్యూరిటీ గార్డ్ చిరిగిన యూనిఫామ్తో రక్తం మడుగులో పడి ఉన్నాడు. శంకర్ ఆ ఆర్టికల్ని చదివాడు. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఏటీఎంలో దొంగతనానికి వచ్చిన దుర్మార్గులు సెక్యూరిటీ గార్డ్ అయిన రాముల్ని గొంతు కొసి చంపేశారు. పోలీసులు ఇంకా కల్ప్రిట్స్ని పట్టుకోలేదు. రాములు గారి పుట్టినరోజు నాడే ఆ ఘోరం జరిగింది. ఆర్టికల్ కింద రాములు ఐడి కార్డ్ ఫోటో ఒకటి క్లియర్గా ఉంది. నేమ్ రాములు, డేట్ ఆఫ్ బర్త్ 25 August 1970. శంకర్ కళ్ళు ఆ డేట్ మీద ఆగిపోయాయి. August 25 అంటే 0825. ఏటీఎం స్క్రీన్ మీద కౌంటౌన్ ఇంకా డౌన్ అవుతూనే ఉంది. 10, 9, 8కి వచ్చింది. స్క్రీన్ మీద టెక్స్ట్ మారింది. నా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, పిన్ ఎంటర్ చేయి లేదా చచ్చిపో. శంకర్కి వేరే ఆప్షన్ లేదు. వాడు నిజంగా దయ్యంతో మాట్లాడుతున్నానని కన్ఫర్మ్ అయ్యాడు. వాడి వేళ్ళు వణుకుతూ కీప్యాడ్ మీదకి వెళ్ళాయి. ఆ కీప్యాడ్ చాలా చల్లగా ఐస్ క్రీమ్ లాగా ఉంది. శంకర్ 0 ప్రెస్ చేశాడు. ఒక్కసారిగా బూత్ మొత్తం కాలిపోయిన మాంసం వాసన వచ్చింది. ఇప్పుడు 8 ప్రెస్ చేశాడు. మిషన్ లోపల నుండి ఎవరో గట్టిగా ఏడుస్తున్న శబ్దం వచ్చింది. 2 ప్రెస్ చేశాడు. బూత్లో లైట్స్ ఒక్కసారిగా ఫ్లిక్కర్ అయ్యాయి. శంకర్ వెనుక అద్దంలో ఒక నల్ల ఆకారం కనిపించింది. 5 ప్రెస్ చేశాడు. ఎంటర్. ఏం జరుగుతుందో అని శంకర్ ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నాడు. మెషిన్ సైలెంట్ అయిపోయింది. స్క్రీన్ మీద ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని రాలేదు. నా రక్తం తీసుకో అని వచ్చింది. క్యాష్ డిస్పెన్సర్ స్లాట్ ఓపెన్ అయింది. కానీ అందులో నుండి వచ్చింది కొత్త నోట్లు కాదు, అవి పాత 500 రూపీస్ నోట్స్. డిమానిటైజేషన్కి ముందు ఉన్న నోట్లు అన్నమాట. అవి పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. అందులోంచి రక్తం బొట్టు బొట్టుగా నేల మీద పడుతుంది. అది చూసి శంకర్ ఒక అడుగు వెనక్కి తగ్గాడు. డబ్బులు తీసుకోవడానికి వాడికి ధైర్యం సరిపోవట్లేదు. అప్పుడు సడన్గా ఏటీఎం క్యాష్ స్లాట్లో నుండి 2 సన్నని నల్లటి చేతులు బయటికి వచ్చాయి. ఆ చేతులు మట్టితో రక్తంతో నిండిపోయి ఉన్నాయి. శంకర్ అరవడానికి నోరు తెరిచాడు. కానీ గొంతులోంచి మాట బయటికి రాలేదు. ఆ చేతులు ఇంకా ముందుకు వచ్చాయి. శంకర్ షర్ట్ కాలర్ పట్టుకున్నాయి. ఆ పట్టు మనిషి పట్టులా లేదు, చాలా గట్టిగా పట్టుకున్నారు. శంకర్కి ఊపిరి ఆడడం కష్టమైంది. వదులు, నన్ను వదిలేయి అని శంకర్ గట్టిగా అరిచాడు. వాడు విడిపించుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఆ చేతులు అతన్ని మిషన్ వైపు లాగుతున్నాయి. శంకర్ ముఖం ఇప్పుడు స్క్రీన్ మీద చాలా దగ్గరగా ఉంది. ఆ రక్తంతో నిండిన నోట్లు ఇంకా డిస్పెన్సర్లోనే ఉన్నాయి. స్క్రీన్ మీద ఇప్పుడు టెక్స్ట్ మారింది. డబ్బులు తీసుకో, నా రక్తంతో సంపాదించిన డబ్బులు ఇవి, తీసుకో. శంకర్ భయంతో ఏడుస్తూ, నాకు వద్దు, ఈ డబ్బులు నాకొద్దు, నన్ను పంపించి అని వేడుకున్నాడు. అప్పుడు మిషన్ వెనక నుండి ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు చాలా భయంకరంగా ఉంది. నేను చనిపోయి 5 ఏళ్ళయింది. నా చావుకు కారణమైన వాళ్ళు ఈ డబ్బులు దోచుకున్నారు. కానీ నా కుటుంబం, నా భార్య ఆకలితో చచ్చిపోతున్నారు. ఈ డబ్బులు వాళ్ళకి చేరాలి అని చెప్పాడు. శంకర్కి అప్పుడు అర్థమైంది, అది ఆ సెక్యూరిటీ గార్డ్ ఆత్మ అని. అతను శంకర్ని చంపడానికి ట్రై చేయడం లేదు, అతన్ని హెల్ప్ అడుగుతున్నాడు. కానీ ఆత్మలో ఉన్న ఆవేశం, బాధ శంకర్ని భయపెడుతున్నాయి అంతే. శంకర్ ధైర్యం చేసి, నేను ఇస్తాను, మీ ఫ్యామిలీ ఎక్కడుంటారో చెప్పు, నేను పక్కా ఇస్తాను అన్నాడు. ఆ మాట వినగానే కాలర్ మీద ఉన్న పట్టు కొంచెం లూజ్ అయింది. ఏటీఎం స్క్రీన్ మీద ఒక అడ్రస్ ఫ్లాష్ అయింది. ఆ అడ్రస్ హౌస్ నంబర్ 4-20 రంగాపురం విలేజ్ నియర్ ఓల్డ్ టెంపుల్. ఈ డబ్బులు మొత్తం 20,000 ఉన్నాయి. ఇది నా లాస్ట్ జీతం. దొంగలు దోచుకున్న డబ్బులు. ఇది నా భార్య గౌరమ్మకి ఇవ్వు, లేదా నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాను అని ఆ వాయిస్ వార్నింగ్ ఇచ్చింది. ఆ చేతులు మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాయి. శంకర్ వణుకుతూ ఆ రక్తంతో తడిచిన నోట్లు తీసుకున్నాడు. వాటికి ఉన్న రక్తం ఇప్పుడు మాయమైపోయింది. అవి మామూలు పాత నోట్లుగా మారిపోయాయి. కానీ ఇంకా ఆ కాలిన వాసన పోలేదు. వెంటనే ఏటీఎం డోర్ ఓపెన్ అయింది. లైట్స్ ఆన్ అయ్యాయి. ఏసీ నార్మల్గా అయింది. శంకర్ ఆ డబ్బులు జోలో పెట్టుకుని ప్రాణాన్ని 6 చేతుల్లో పెట్టుకుని బయటికి పరిగెత్తాడు. బైక్ స్టార్ట్ చేశాడు. వెంటనే ఫుల్ స్పీడ్లో అక్కడి నుండి పారిపోయాడు. వాడు ఇంటికి వెళ్ళే వరకు వెనక్కి తిరిగి చూడలేదు.
శంకర్కి రాత్రంతా నిద్ర పట్టలేదు. జేబులో ఉన్న పాత నోట్లు అతనికి గుచ్చుకుంటున్నట్టు అనిపించాయి. అతని భార్య ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగినా ఏమీ చెప్పలేదు. శంకర్కి తెలుసు ఆ ఆత్మవాడిని వదలదని. ఆ పని పూర్తి చేస్తే ఇక మనం సేఫ్ అని అనుకున్నాడు. డే స్టార్ట్ అయింది. శంకర్ డెలివరీ డ్యూటీకి లీవ్ పెట్టి ఏటీఎం స్క్రీన్ మీద చూసిన అడ్రస్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అది సిటీకి చాలా దూరంలో ఉన్న ఒక చిన్న విలేజ్, రంగాపురం. శంకర్ అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అయింది. పాత గుడి దగ్గర ఒక చిన్న గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ చాలా వీక్గా కళ్ళజోడు పెట్టుకుని మంచం మీద కూర్చొని ఉంది. ఆమె పక్కన ఒక 10 years బాబు ఉన్నాడు. శంకర్ ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు గౌరమ్మ గారా అని అడిగాడు. ఆమె తల ఎత్తి చూసింది. కంటి చూపు సరిగ్గా లేదనుకుంటా. అవును బాబు, ఎవరు నువ్వు అని అడిగింది. నేను రాములు గారితో కలిసి పనిచేశాను అని అబద్ధం చెప్పాడు. నిజం చెప్తే ఆమె తట్టుకోలేదని అతనికి తెలుసు. గౌరమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన పోయి 5 ఏళ్ళయింది బాబు, ఇంకా ఆయన్ని గుర్తు చేసుకునే వాళ్ళు ఉన్నారా అని ఏడ్చింది. శంకర్ జేబులో నుండి డబ్బులు తీసి ఆ అవ్వకిచ్చాడు. ఆ డబ్బులు ఒక కవర్లో పెట్టి ఉన్నాయి. అమ్మా, ఇది రాములు గారు మీకు ఇవ్వమని ఎప్పుడూ దాచిపెట్టారు. ఇప్పుడు దొరికింది, ఇది మీకు ఇచ్చేదానికి వచ్చాను అని ఆమె చేతిలో పెట్టాడు. గౌరమ్మ ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. ఆమె అవి చూసి, ఇవి ఆయన చనిపోయిన రోజు శాలరీ తీసుకుని వస్తున్నానని చెప్పారు. ఆ రోజే అని ఆ సంఘటన గుర్తు చేసుకుని ఏడ్చింది. ఆమె పక్కనున్న ఒక పిల్లోడు శంకర్ వైపు చూసి, థ్యాంక్స్ అంకుల్, మా అవ్వకి మందులు కొనాలి, డబ్బులు లేవు, ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నాడు. శంకర్ మనసు బరువెక్కింది. ఒక ఆత్మ తన ఫ్యామిలీ కోసం 5 ఏళ్లుగా ఆ ఏటీఎంలో వెయిట్ చేస్తుందని తలుచుకుంటే వాడికి గుండె కరిగిపోయింది. నేను వెళ్ళొస్తానమ్మా అని శంకర్ బయటికి వచ్చేశాడు. శంకర్ బైక్ స్టార్ట్ చేస్తుండగా వాడికి సడన్గా ఒక డౌట్ వచ్చింది. అసలు అవి పాత నోట్లు, ఇప్పుడు అవి చెల్లుబాటులో లేవు. అవి వాళ్ళకిచ్చిన వేస్టే కదా, అయ్యో నేను తప్పు చేశానా అని ఆలోచించాడు. అతను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ విషయం చెప్పడానికి చూశాడు. కానీ అక్కడ జరిగిన దృశ్యం చూసి శంకర్ షాక్ అయ్యాడు. గౌరమ్మ ఆ నోట్లు ఒక షాపులో ఇస్తుంది. అవి కొత్త 500 రూపాయల నోట్లుగా మారిపోయి ఉన్నాయి. శంకర్ కళ్ళని అతనే నమ్మలేకపోయాడు. రాత్రి రక్తంతో తడిసిన నోట్లు పొద్దున పాత నోట్లుగా ఉన్నాయి. ఇప్పుడు అవి కొత్త కరెన్సీ నోట్లుగా మారిపోయాయి. ఇది ఖచ్చితంగా రాములు గారి ఆత్మశక్తి. తన కుటుంబానికి మేలు జరగాలని ఆ ఆత్మ పడుతున్న తపన. శంకర్కి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. బైక్ స్టార్ట్ చేసి సిటీ వైపు రిటర్న్ అవుతున్నాడు. అప్పుడు అతనికి ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. థ్యాంక్స్ శంకర్, నా ఫ్యామిలీని ఆదుకున్నావు. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని ఆ మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ చూసి శంకర్ చిన్నగా నవ్వుకున్నాడు. బైక్ స్టార్ట్ చేసి మిర్రర్లో చూస్తున్నాడు. వెనక రోడ్ మీద ఆ పాత ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్లో ఉన్న రాములు శంకర్కి సెల్యూట్ చేస్తూ గాల్లో కలిసిపోయాడు. శంకర్ బైక్ స్పీడ్ పెంచాడు. ఆ రోజు నుండి శంకర్ ఎప్పుడూ రాత్రిపూట ఏటీఎంకి వెళ్ళినా అక్కడుండే సెక్యూరిటీ గార్డ్తో ఒక సెల్ఫీ తీసుకునేవాడు.